కేఆర్ రావు గారు చెప్పినట్టు కేవలం ఎంతసేపటికి ఈ గ్యాసు పెట్రోల్ మీదే కాకుండా అసలు ఓవరాల్గా పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకంటే గత మొన్నటికి మొన్న నరేంద్ర మోదీ ఎప్పుడైతే మనం కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాం కాబట్టి దీన్ని కూడా ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండాలి, మానసికంగా స్థిరంగా ఉండండి, దానికి సంబంధించి ధైర్యంగా ఉండండి, రాబోతున్న కష్టకాలం అనేటువంటి విషయాలు కూడా చెప్పడం హెచ్చరించిన తర్వాత ఒక్కసారిగా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్ బయలుదేరి చూసాం. మొన్న వరుసగా 3-4 రోజులు పెట్రోల్ బంకు దగ్గర జనాలు ఎలా బారులు తీరారో మనం చూసాం. ఇప్పుడు అలా ప్రతి రంగం మీద ఇంపాక్ట్ కనబడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అది వాస్తవమేనా? ఎందుకంటే కేవలం 6 నెలలు కాదు, ఇంకా ఎక్కువ సమయం పట్టేలాగుంది. ఇప్పట్లో రికవర్ అయ్యే పరిస్థితి లేదు. తెలియకుండానే ఆర్థికంగా చాలా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలైతే నడుం విరిగిపోయేటువంటి వార్తలు, పరిస్థితులు ముందు ముందు చూడబోతున్నాం అనేటువంటి వార్తల నేపథ్యంలో ఇవన్నీ భయం కలిగించేటువంటి వార్తలు అని అంటారా? వాస్తవ పరిస్థితులు ఏంది, గ్రౌండ్ రియాలిటీ ఏంది హనుమండ్ గారు? అండి ఇప్పుడు మనము ఎంత ప్రిపేర్ అయి ఉన్నా కానీ యుద్ధం జరిగినప్పుడు ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. నష్టం జరగదనట్లేదు. ఎస్పెషల్లీ మన ఇండైరెక్ట్ వార్ అయినా కానీ మనకు మనం వాటిపైన ఆధారపడి ఉన్నాము, మన దిగుమతులపైన ఆధారపడి ఉన్నాము. మన యొక్క ఎనర్జీ మొత్తం కూడా అక్కడి నుంచి ఎక్కువ అవసరం అక్కడి నుంచి వస్తుంది కాబట్టి మనం వాటిపైన ఆధారపడి ఉన్నాము కాబట్టి మనకు ఖచ్చితంగా మనకు ఎఫెక్ట్ ఉంటుంది. ఉండదు అనట్లేదు. అయితే ఎఫెక్ట్ ఎంత తట్టుకునే శక్తి ఉందనేది ఒకటి ఇంపార్టెంట్. మనకు ఆల్టర్నేటివ్ సోర్సెస్ అంటే ఇప్పుడు మనకు ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏమున్నాయి? ఇప్పుడు అక్కడి నుంచి మనకు ఇంచుమించు 40% ఎనర్జీ సెక్టర్ ఆయిల్స్ అంతా మనకు అక్కడి నుంచే రావాలి. నాది హార్ముజ్ కెనాల్, హార్ముజ్ ప్యాసేజ్ నుంచి. అయితే మన స్టేట్ ఆఫ్ హార్ముజ్ నుంచి రావాలి. మిగతా 60% బయట నుంచి వస్తుంది. బయట నుంచి రావడానికి ఈ స్టేట్ ఆఫ్ హార్ముజ్ నుంచి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్ముజ్ నుంచి ఇండియాకి రావడానికి 10-11 రోజులు పడుతుంది. అదే ఆల్టర్నేటివ్ ప్లేస్ నుంచి రావడానికి 40 రోజులు టైం పడుతుంది. అంటే ఇంచుమించి 30 రోజుల గ్యాప్ అనేది మనకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇన్కన్వీనియన్స్. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ ఎసెన్షియల్ కమాడిటీస్. ఇవి టైంకు దొరకనప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇన్కన్వీనియన్స్ చాలా చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్ని ఫిల్అప్ చేయడం అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 30 రోజులు యుద్ధమైంది కాబట్టి మన ఆల్టర్నేటివ్స్ కొంచెం సప్లై వస్తుంది కాబట్టి కొన్ని షిప్స్ కూడా ఈ స్టేట్ ఆఫ్ హార్ముజ్ నుంచి బయటకు వచ్చాయి కాబట్టి మనకు కొంచెం కంఫర్టబుల్, కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాం. కంఫర్టబుల్ కాదు, బెటర్ పొజిషన్లో ఉన్నాం. అయితే మనకు జనాభా పెద్దది, అవసరాలు పెద్దవి, ఎనర్జీ మీద ఆధారపడి కూడా ఎక్కువ ఉంది. మన దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ లేదు. మొత్తం దిగుమతిపై ఆధారపడి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది ఒకటి నిత్యావసర సరుకు ఇంటి గురించే కాకుండా, వెహికల్సే కాకుండా ప్రొడక్షన్ పైన, పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ పెట్రోల్ ఆధారపడే ఉత్పత్తుల రంగం పైన కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ పడకూడదు. దానివల్ల ఉపాధి కూడా కోల్పోయే ఉపాధి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనము దాన్ని ఎంతవరకు తట్టుకోగలిగితే ఇంతమంది కూడా మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు? కోవిడ్ పరిస్థితి మనం ఎంత విజయవంతంగా మనం ఎంతగా ఇబ్బంది పడి మనం అలాంటి పరిస్థితులు తట్టుకున్నామో ఇప్పుడు కూడా అలాగే ప్రిపేర్ అయి ఉండాలని మానసికంగా ప్రిపేర్ చేయడం. దాంతో పాటుగా మనం ఆర్థికంగా కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము, అనవసరమైన తగ్గించడము, వేస్టేజ్ తగ్గించడము, ప్రొడక్టివిటీ పెంచడము, ఇలాంటివన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మనము ఓన్లీ ప్రభుత్వమే కాదు, ప్రజలు ఏం చేయాలి, యంత్రాంగం ఏం చేయాలి అనేది కూడా సొసైటీ కూడా ఏం చేయాలని కూడా ఆలోచించి దానికోసం ముందు జాగ్రత్త తీసుకుంటే కొంచెం ఎఫెక్ట్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎఫెక్ట్ లేకుండా ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ మనకు వాటిపైన సప్లై రాకపోయినా విదేశాల మీద మిగతా దేశాలపైన ఆధారపడి ఉన్నా కానీ మనకు ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి మనకు ఖచ్చితంగా మనకు దీర్ఘకాలంలో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మన సప్లైస్ కానీ, ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కానీ ఎక్కువ ఆధారపడదు. దీనికి ఆల్టర్నేటివ్ సోలార్ ఉంది. సోలార్ గ్రీన్ ఎనర్జీకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మనకు పెట్రోల్, డీజిల్ పైన కాన్సన్ట్రేట్ తగ్గడం, ఫాసిల్ ఫ్యూయల్ పైన కాన్సన్ట్రేట్ తగ్గడం తగ్గుతుంది అన్నమాట. కాబట్టి మనం సోలార్ ఎనర్జీ ఆల్టర్నేటివ్ ఉపయోగించడం, ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఎక్కువగా సప్లై ఉంది కాబట్టి దాన్ని ఆల్టర్నేటివ్గా ఉపయోగించడం, ఇలాంటి పెంచుతూ పోతుంటే మనకు డిపెండెన్స్ తగ్గినప్పుడు ఎఫెక్ట్ తక్కువ అవకాశం ఉంటుంది. రైట్ హనుమండ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వర గారు, అస్తంగా మొన్న చెప్పినటువంటి మోదీ చేసిన వ్యాఖ్యలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడో కొంత